స్టూడెంట్ ఏజ్లో బాగా చదువుకొని మంచి శాలరీ ఉంటున్న జాబ్ తెచ్చుకున్న తర్వాత ఒక కార్, ఇల్లు, ఒకవేళ మన ఇంట్లో సిస్టర్స్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ చేయడం, నెక్స్ట్ ప్లాన్డ్గా వెకేషన్స్కి వెళ్తూ ఎంటర్టైన్మెంట్పై మనం మనీని స్పెండ్ చేద్దాం అనుకుంటాం. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు మనం హెల్తీగా ఉండాలి. బట్ ప్రతిదీ మన చేతుల్లో ఉండదు. ఇఫ్ బై ఛాన్స్ మన హెల్త్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లం వస్తున్నా ఆ ఒక్క ప్రాబ్లంతో మనం అండ్ మన ఫ్యామిలీకి సంబంధించిన ఫైనాన్షియల్ కండిషన్ డిస్ట్రాయ్ అవ్వకూడదు. ఒక సీరియస్ హెల్త్ ప్రాబ్లం మన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్కరి గోల్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి హెల్త్ని నెగ్లెక్ట్ చేయకుండా సరైన జాగ్రత్తలతో మన హెల్త్ని కాపాడుకోవడం మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, బై ఏజ్, బై అన్సర్టనిటీ, మన హెల్త్ రిలేటెడ్గా వచ్చేదన్న ప్రాబ్లంకి మన ఎంటైర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ ఇంపాక్ట్ అవ్వకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం సెకండ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ మన ఫ్యామిలీకి సంబంధించి ఫస్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా మందికి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిదని కూడా అర్థమై ఉండొచ్చు. కానీ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఏవి చూడాలి, ఇండివిజువల్ ప్లాన్ తీసుకోవాలా అండ్ ఎంటైర్ ఫ్యామిలీకి సంబంధించి కంబైన్డ్గా ఒక ప్లాన్ తీసుకోవాలా? అండ్ యాజ్ ఎ కార్పొరేట్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉంది, మా కంపెనీ ఆర్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, మేము అడిషనల్గా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా, తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని మీరు తీసుకుంటున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. అండ్ ఇక్కడితో అయిపోలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, సంవత్సరాలు ప్రీమియమ్స్ కడుతూ కూడా ఉంటారు. కానీ అవసరానికి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని స్మాల్ మిస్టేక్స్ చేస్తుండడం కారణంగా మీ అంతటిగా మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి మీకు రావాల్సిన మనీని రిజెక్ట్ చేసే ఛాన్స్ మీరు ఇస్తున్నట్టు. కాబట్టి ఆ ఇంపార్టెంట్ మిస్టేక్స్ని కూడా కవర్ చేస్తూ ఫైనలీ ఆన్లైన్లో మనం హెల్త్ ఇన్సూరెన్స్ని ఎలా సెలెక్ట్ చేయాలి అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటున్న టర్మ్స్ అన్నిటిని ఎక్కడ వెరిఫై చేయాలి, ఇది కూడా నేను మీకు ఆన్లైన్లో చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు అలా చేస్తున్న లైక్స్తో వీడియో ఇంకాస్త మందికి రీచ్ అవుతుంది. అదొక మోటివేషన్ ఫర్దర్గా మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మరిన్ని ఛానల్లోకి తీసుకురావడానికి. సో స్టార్టింగ్ అంతా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు మనం వేటిని గమనించాలి, వేటి కారణంగా మనకి లాభం ఉంటుందనేది మాట్లాడుకుంటాం. అండ్ లాస్ట్లో వీటన్నిటిని కంబైన్ చేస్తూ ఆన్లైన్లో బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ని మనకున్న నాలెడ్జ్తో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వీటిని నేను మీకు ఎండ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి తప్పకుండా ఎండింగ్ వరకు వీడియోని గమనించండి. ఫస్ట్, ఏ ఏజ్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి? నన్ను అడిగితే రెగ్యులర్గా మీకు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అయింది అనుకున్న విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మీన్స్ ఎట్ ద యంగ్ ఏజ్. ఎందుకంత చిన్న ఏజ్లో హెల్త్ రిలేటెడ్గా ఏ ఇష్యూస్ ఉండవు కదా, బై ఏజ్ కదా ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మనకు అవసరం ఉంటుందంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ని మనం గుర్తుంచుకోవాలి. మనం యంగ్ ఏజ్లో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా ఈజీగా మనకి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేసేస్తాయి. బికాస్ యంగర్ ఏజ్ కాబట్టి రిస్కే ఉండదు, కాబట్టి వాళ్ళు ఈజీగా ఇన్సూరెన్స్ని ఇస్తారు. ఫస్ట్ థింగ్ అది. బట్ మెయిన్ థింగ్, మీరు ఎంగేజ్ నుంచే ఇన్సూరెన్స్ని తీసుకొని ప్రీమియంని కడుతూ ఉంటే ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు ఆ ఇన్సూరెన్స్ని యూజ్ చేయరు. అలా మనం ప్రీమియం కడుతూ ఆ ఇన్సూరెన్స్ని యూజ్ చేసుకోకపోతూ ఉంటే నో క్లెయిమ్ బోనస్ అని ఒకటి ఉంటుంది, ఎన్సీబీ అని ఒకటి ఉంటుంది. మీన్స్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్న దగ్గర నుంచి 1 year పాటు అసలు ఆ ఇన్సూరెన్స్ని మీరు యూజ్ చేయలేదంటే దెన్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఎటువంటి క్లెయిమ్స్ చేయలేదు కాబట్టి ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు నో క్లెయిమ్ బోనస్ ఇస్తుంది. ఈ నో క్లెయిమ్ బోనస్తో ఇన్సూరెన్స్ కంపెనీస్ మిమ్మల్ని 2 typesలో రివార్డ్ చేస్తాయి. ఒకటి, మీరు కడుతున్న ప్రీమియంనైనా తగ్గిస్తాయి. రెండవది, మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ కవరేజ్నైనా పెంచుతాయి. లైక్ మీరు ఒక 5 lakhకి సంబంధించిన ఇన్సూరెన్స్ని తీసుకుంటే ఆ 1 year అంతా మీరు ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే నెక్స్ట్ ఇయర్కి 5,50,000 కవర్ని, ఇన్సూరెన్స్ కవర్ని పెంచుతాయి. ఆర్ మీరు కడుతున్న ప్రీమియం తగ్గిస్తాయి. కాబట్టి ఎంగేజ్లో తీసుకోవడం కారణంగా ఈజీగా అప్రూవల్ ఉంటుంది అండ్ నో క్లెయిమ్ బోనస్. ఈవెన్ థర్డ్ బెనిఫిట్ కూడా ఉంది, వెయిటింగ్ ఆర్ కూల్ ఆఫ్ పీరియడ్ రిలేటెడ్గా బెనిఫిట్. అది మనం నెక్స్ట్ మాట్లాడుకున్న దాంట్లో డిస్కస్ చేద్దాం. బట్ ఓవరాల్గా జాబ్లోకి జాయిన్ అయిన కొన్ని నెలలకే మనం తీసుకోవాల్సిన ఫస్ట్ డెసిషన్ హెల్త్ ఇన్సూరెన్స్ని తీసుకోవడం. సెకండ్ది, మీరు జాబ్లోకి జాయిన్ అయ్యాక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నారు. మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉంటే దెన్ అప్పుడు కంబైన్డ్గా ఫ్యామిలీకి తీసుకోవాలా, ఇండివిజువల్గా తీసుకోవాలా? ఇక్కడ చాలా కేసెస్ ఉంటాయి. ఇంట్లో ఎల్డర్లీ పీపుల్ ఉన్నారనుకోండి, లైక్ 55, 60 ఆర్ 65 years ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఇన్సూరెన్స్లో కంబైన్ చేయొద్దు. బికాస్ మీరు ఎంత ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని మీ ఇన్సూరెన్స్లో కంబైన్ చేస్తుంటే, ఫ్యామిలీ ఇన్సూరెన్స్లో కంబైన్ చేస్తుంటే వాళ్ళ కారణంగా మీరు కడుతున్న ఎంటైర్ ప్రీమియం పెరిగిపోతుంది. కాబట్టి అబోవ్ 50 years ఉన్న వాళ్ళకి సపరేట్గా ఇండివిజువల్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లేదు, రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీరు, మీ వైఫ్, మీ చిల్డ్రన్ ఎర్లీ స్టేజెస్లోనే తీసుకుంటూ వాళ్ళ ఏజ్ తక్కువగా ఉందనుకుంటే దెన్ అప్పుడు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ని తీసుకోండి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని మీ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ దాంట్లో కంబైన్ చేశారంటే ఎంటైర్ ప్రీమియం పెరిగిపోతుంది. ఇంతకీ ఇండివిజువల్ ఇన్సూరెన్స్కి ఫ్యామిలీ ఇన్సూరెన్స్కి డిఫరెన్స్ ఏంటి? లెట్స్ సే నేను 5 lakhs సంబంధించిన ఇండివిజువల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. నేను ఆ పర్టికులర్ ఇయర్లో యూజ్ చేయొచ్చు, యూజ్ చేయకపోవచ్చు. ఒకవేళ నేను యూజ్ చేయలేదనుకోండి, దెన్ ఎటువంటి క్లెయిమ్స్ జరగనట్టే కదా పర్టికులర్ ఇయర్ రిలేటెడ్గా. అలా కాకుండా నేను ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అనుకోండి,
దెన్ ఆ ఫ్యామిలీలో ఉన్న ఎవరికి బాగలేకపోయినా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ని యూజ్ చేయొచ్చు. లెట్స్ సే ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉన్నారు. ఆ 3 మెంబర్లో ఒక పర్సన్ 5 lakh ఇన్సూరెన్స్లో 3 lakh యూజ్ చేస్తే రెస్ట్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మిగతా 2 lakhsని యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్యామిలీ ఇన్సూరెన్స్, యంగ్ ఫ్యామిలీ, అందులో ఎల్డర్లీ పీపుల్ లేరు అనుకుంటే దెన్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ బెటర్ అవుతుంది కంపేర్డ్ విత్ ఇండివిజువల్ ఇన్సూరెన్స్. బికాస్ కంబైన్డ్గా తీసుకుంటున్నాం కాబట్టి ప్రీమియం రిలేటెడ్గాను బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇక్కడ రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో డిస్కస్ చేస్తాను, గుర్తుంచుకోండి. అది పర్టికులర్లీ ఎంటైర్ ఫ్యామిలీకి తీసుకుంటున్న ఇన్సూరెన్స్లో ఉందంటే అది ఇంకా బెటర్గా ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్కి అది యాడెడ్ అడ్వాంటేజ్. అసలు పాయింట్, ఇంతకీ ఎంత కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలి? 2 lakh, 3 lakh, 5 lakh, 10 lakh, ఇది వేరియస్ ఫ్యాక్టర్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, బికాస్ మనకు వస్తున్న ఇన్కమ్లో మెజారిటీ పోర్షన్ మన హెల్త్ ఇన్సూరెన్స్కే పే చేసుకుంటూ వెళ్ళిపోలేం కదా. సో ఫస్ట్ మీ ఇన్కమ్ ఎంత వస్తుంది అండ్ మీరు చేసిన వర్క్ ఏంటి. సో బై వర్క్ నేచర్ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉందా అనేది కూడా మనం గమనించాలి. అండ్ ఈవెన్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఒకవేళ మంచి లైఫ్ స్టైల్ ఉందనుకోండి పర్లేదు, ఒకవేళ లైఫ్ స్టైల్ సరిగా లేదంటే దాని ఇన్సూరెన్స్ కవరేజ్ ని కొంత పెంచడం బెటర్. అండ్ ఈవెన్ మీరు ఏ ఏజ్ లో ఇన్సూరెన్స్ ని తీసుకుంటున్నారు, బికాస్ ఏజ్ అయ్యే కొద్దే కదా మన హాస్పిటల్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా పెరుగుతుంటాయి. సో ఈ కండిషన్స్ అన్నింటినీ మనం ఫ్రేమ్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ ఒక అమౌంట్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇలా చెప్పి వదిలేయడం కాకుండా ఫర్ ద బేస్ కేస్ 5 lakh ఉండేలా చూసుకోండి. స్టార్టింగ్ స్టేజెస్లో ఒక 5 lakh ఉండేలా చూసుకోండి. ఇవి మోస్ట్లీ సాటిస్ఫై చేస్తాయి. బట్ ఒకవేళ మీరు ఉంటున్నది పెద్ద సిటీ అండ్ వెళ్ళాలనుకుంటుంది కూడా ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్, నాకు అక్కడైతేనే కంఫర్ట్ ఉంది అనుకుంటున్నారనుకోండి, దెన్ మన ఇన్సూరెన్స్ అమౌంట్ని పెంచాలి. ఇది ఇండివిజువల్కి. ఒకవేళ ఫ్యామిలీకి తీసుకుంటున్నారంటే మినిమం ఒక 10 lakhs ఉండేలా చూసుకోండి. సో ఇవి కామన్గా వచ్చే డౌట్స్. బట్ ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఏవేవి గమనించాలి? ఫస్ట్ అసలు ఆ ఇన్సూరెన్స్కి సంబంధించి హాస్పిటల్ ఒక నెట్వర్క్ ఎలా ఉంది. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ కూడా హాస్పిటల్స్తో టైఅప్ అవుతుంది. మీరుంటున్న పర్టికులర్ టౌన్ ఆర్ పర్టికులర్ సిటీతో మీరు తీసుకోబోతున్న ఇన్సూరెన్స్ టైఅప్ అయిందా లేదా చూడండి. ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసేసుకొని మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనం వెళ్ళిన హాస్పిటల్ ఆ ఇన్సూరెన్స్ని యాక్సెప్ట్ చేయట్లేదంటే మనం ఎంటైర్గా కడుతున్న ప్రీమియం వేస్టే కదా. కాబట్టి ప్రతి ఇన్సూరెన్స్కి సంబంధించి అవి ఏ సిటీస్లో ఎవరితో టైఅప్ అయిందనే మనకు నీడ్ లేదు. మనం ఉంటున్న సిటీ ఆర్ మనం ఉంటున్న ప్లేస్కి నియర్గా ఏ హాస్పిటల్తో టైఅప్ అయింది, మనం ఏ హాస్పిటల్కి అయితే వెళ్ళాలని ఆలోచిస్తుంటామో ఆ హాస్పిటల్తో ఇన్సూరెన్స్ టైఅప్ అయిందా లేదా అనేది గమనించండి. ఓకే, మా ఊర్లో నేను అనుకుంటున్న హాస్పిటల్ నేను తీసుకోవాలనుకుంటున్న ఇన్సూరెన్స్లో ఉంది. ఒకవేళ నాకు హెల్త్ ఇష్యూ వచ్చి నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నేను ఫస్ట్ డబ్బులు కట్టి తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నాకు పే చేస్తుందా, లేదా కంప్లీట్గా నేను ఏం కట్టకపోయినా ఇన్సూరెన్స్ కంపెనీయే నా బిల్స్ని పే చేస్తుందా, ఇది కూడా గమనించాలి. నో క్యాష్ సెటిల్మెంట్. మనం ఇన్సూరెన్స్ వేస్తున్నదే ఆ సందర్భంలో మన దగ్గర అంత డబ్బులు ఉంటుందో ఉండదో, ఒకవేళ ఉన్నా మనం ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ అవ్వకూడదని. కాబట్టి క్యాష్లెస్ క్లెయిమ్ ఉన్న ఇన్సూరెన్స్ని మనం సెలెక్ట్ చేయాలి. సో దట్ ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక కార్డ్ వస్తుంది. డైరెక్ట్గా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నప్పుడు ఆ కార్డ్ చూపించామంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయింటే ప్రొసీజర్ అంతా ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ హాస్పిటల్ చూసుకుంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ బిల్స్ పే చేశాక మనం డిశ్చార్జ్ అవ్వచ్చు. అండ్ ఇందాక అన్నాను కదా స్టార్టింగ్లో రీస్టోరేషన్ బెనిఫిట్ అని, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. యూజువల్గా మనం ఏమనుకుంటాం, లెట్స్ సే నేను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నాను, 5 lakhs అష్యూర్డ్ ఉండే ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఇదంతా ఒకే ఇయర్లో జరుగుతుంది. ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళాను, 2 lakh బిల్ అయింది, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేసింది. నెక్స్ట్ ఎంత మిగిలి ఉంది నా ఇన్సూరెన్స్లో? 5 lakh ఇన్సూరెన్స్లో 2 lakh అయిపోయింది, ఇంకొక 3 lakh ఉంది కదా. లెట్స్ సే ఇంకొకసారి కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది అదే ఇయర్లో, ఈసారి 4 lakh బిల్ అయింది, నాకు మిగిలి ఉండేది 3 lakh. సో రెస్ట్ 1 lakh నేను పే చేయాలా? ఎస్, చేయాల్సి వస్తుంది. కానీ ఒకవేళ మీ ఇన్సూరెన్స్లో కానీ ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉన్నట్లయితే, లెట్స్ సే నేను హాస్పిటల్కి వెళ్ళి నా 5 lakh ఇన్సూరెన్స్లో 2 lakhని యూజ్ చేస్తే ఇక మిగిలింది 3 lakh. కానీ కొంత టైంకి అగైన్ ఆ 3 lakh 5 lakh వెళ్ళిపోతుంది, రీస్టోర్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకుంటే లెట్స్ సే అది 5 lakh ఇన్సూరెన్స్ అనుకుందాం. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా నేనే ఒక 4 lakh యూజ్ చేసేస్తే రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్కి 1 lakh మిగిలి ఉంటుంది. బట్ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంటే ఈవెన్ నేను 4 lakh యూజ్ చేసిన తర్వాత కూడా ఆ మిగిలిన 1 lakh మళ్ళీ 5 lakh కన్వర్ట్ అవుతుంది. సో రీస్టోరేషన్ బెనిఫిట్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ని మనం సెలెక్ట్ చేసేందుకు ప్రయత్నించాలి. అక్కడ కొంత ఎక్కువ ప్రీమియం కడుతున్నా పర్లేదు, ఈ బెనిఫిట్ మనకి ఫ్యామిలీ ఫ్లోటర్ ఆర్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్లో మనకి పనికొస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది ఎక్కువగా చెక్ చేయరు కూడా మన వాళ్ళు. మన హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నప్పుడు రూమ్ తీసుకుంటాం కదా, ఆ రూమ్ రెంట్ అంతే ఉండాలని మెన్షన్ చేస్తాయి. ఇఫ్ అంతకంటే ఎక్కువగా ఉందనుకోండి, లెట్స్ సే మీ ఇన్సూరెన్స్ కవరేజ్ 5 lakh, అందులో 1% మాత్రమే రూమ్ రెంట్ ఉండాలని మెన్షన్ చేస్తున్నాయి. మీన్స్ 5,000 మాత్రమే రూమ్ రెంట్ ఉండాలనేలా మెన్షన్ చేస్తున్నాయి. కానీ ఆ పర్టికులర్ టైంకి అవైలబుల్గా ఉన్న రూమ్ 7,000 అనుకుంటే రెస్ట్ ఎక్స్ట్రాగా ఉన్న 2,000 పర్ డే మనం పే చేయాలి. ఇక్కడితో అయిపోలేదు. ఇలా రూమ్ రెంట్ 1% ఆర్ 2% అని మెన్షన్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్లో మనం ఎంతైతే అడిషనల్గా పే చేస్తున్నామో కంప్లీట్ రూమ్ రెంట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేయట్లేదు కదా. సమ్ పార్ట్ ఇన్సూరెన్స్ లైక్ 5,000 ఇన్సూరెన్స్ పే చేస్తుంది, రెస్ట్ ఉన్న అడిషనల్ పోర్షన్ మనం పే చేస్తున్నాం కదా. ఆ ఒక్క రూమ్ రెంట్లో మనం పే చేసిన దానికి
ఎంటైర్ అన్ని ప్రొసీజర్స్ కూడా అలా లింక్ చేసేస్తారు. మీన్స్ రెస్ట్ ఎక్కడెక్కడైతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మనకి డబ్బులు పే చేయాలో, లైక్ సర్జరీ కాస్ట్ కానీ ఆ ఇతర మెడికేషన్ కాస్ట్ కానీ ఎక్కడెక్కడైతే ఇన్సూరెన్స్ కంపెనీ మనకి డబ్బులు పే చేయాలో రూమ్ రెంట్ వాళ్ళు కంప్లీట్ గా పే చేయలేదు కాబట్టి సమ్ పర్సంటేజే వాళ్ళు పే చేశారు. రెస్ట్ ఉన్న అడిషనల్ మనీని మనం పే చేశాం కాబట్టి ఈ మిగతా వాటిలన్నింటిలో కూడా మన చేత కొంత పే చేయించే ప్రయత్నం ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంది. కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఇది జాగ్రత్తగా గమనించండి. ఏ రూమ్ తీసుకున్నా పర్లేదని మెన్షన్ చేశారా, ఆర్ మనం తీసుకుంటున్న ఇన్సూరెన్స్ లో 1% ఆర్ 2% అని మెన్షన్ చేస్తున్నారా? ఒకవేళ అలా ఉంటున్నా తీసుకోవచ్చు, బట్ మీరు తీసుకుంటున్న రూమ్ ఆ లిమిట్స్ కి లోబడి ఉండేలానే తీసుకోండి. ఏ మాత్రం మీరు హయ్యర్ సైడ్కి వెళ్తున్నా దెన్ మీ ఇన్సూరెన్స్ ఇంకాస్త డీటెయిల్గా స్టడీ చేసి రెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్కి కూడా మిమ్మల్ని పే చేసేలా ఇన్సూరెన్స్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా లేదనేది జాగ్రత్తగా గమనించాలి. ఇలా చేయడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉంది ఇన్సూరెన్స్ కంపెనీస్కి. ఇది గుర్తు పెట్టుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకి సేవ చేయడానికి లేవు. మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లెయిమ్స్ చేయకపోతే మనం కట్టిన ప్రీమియం అంతా వాళ్ళకి లాభం. ఒకవేళ క్లెయిమ్స్ చేస్తుంటే కూడా నెంబర్ ఆఫ్ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ని పెట్టి మనకి ఏదో ఒక రకంగా కొంచెం తక్కువ అమౌంటో లేకపోతే అసలు రిజెక్షన్ చేసే ప్రయత్నమో ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుంటుంది. కాబట్టి ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు, పర్టికులర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి విషయాలపై మనం అవగాహనతో ఉండాలి. అండ్ కొన్ని తప్పుల్ని మెన్షన్ చేసి మనల్ని రిజెక్ట్ చేస్తారన్నామా, అవి కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అవి చాలా చాలా చిన్న మిస్టేక్స్, బట్ వాళ్ళకి ఒక్క రీజన్ చాలు హ్యాపీగా మన క్లెయిమ్ని రిజెక్ట్ చేయడానికి. సో రూమ్ రెంట్ ఎటువంటి లింక్ లేకుండా ఉండాలి. ఒకవేళ లింక్ ఉన్నట్లయితే లైక్ 1% వాడాలి అంటే దెన్ మీరు అలాంటి రూమ్నే సెలెక్ట్ చేయండి. ఏముందా కొంత మనీ నేను కడతాను, రెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది కదా అనుకుంటే ఆ రూమ్ రెంట్ రిలేటెడ్గా మీరు పే చేసిన అడిషనల్ మనీ రెస్ట్ ఉన్న అన్ని ప్రాసెస్కి అప్లై అయ్యి మీరు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ లిమిట్, ఇది కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు లెట్స్ సే నేను ఒక 10 lakh ఇన్సూరెన్స్ ని తీసుకున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. కానీ దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ లో సబ్ లిమిట్ దగ్గర చూసారంటే కొన్ని డిసీజెస్ ని మెన్షన్ చేసి మేము కేవలం వాటికి ఇంతే పే చేస్తామంటారు. లైక్ హెర్నియాకి 1 lakh పే చేస్తాం, జాయింట్ డిజార్డర్స్ కి 2 lakhs పే చేస్తాం, హార్ట్ కి సంబంధించిన కొన్ని డిసీజెస్ ని మెన్షన్ చేస్తూ వాటికైతే 2 lakh, 3 lakh, 4 lakh ఇలా ఒక సర్టైన్ లిమిట్ నుంచే ప్రయత్నం చేస్తారు. మీ ఎంటైర్ ఇన్సూరెన్స్ కవర్ని యూజ్ చేసుకునేలా మిమ్మల్ని అలో చేయరు. అలా సబ్ లిమిట్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే కూడా మనం ఏ హాస్పిటల్లో అయితే వెళ్ళి మనం ఆ ఇన్సూరెన్స్ని వాడాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ హాస్పిటల్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసిన లిమిట్తో మనం అది కంప్లీట్ చేసుకోగలమా లేదా. ఇది కొంచెం టైం పడుతుందేమో హాస్పిటల్కి వెళ్ళి కనుక్కోవడానికి, బట్ దీని రిలేటెడ్గా క్లారిటీగా ఉండడం బెటర్. బికాస్ అక్కడ మెన్షన్ చేసిన దానికి మన హాస్పిటల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉండే వాటికి బిగ్ డిఫరెన్స్ ఉందంటే దాని సబ్ లిమిట్ లేని ఇన్సూరెన్స్ పాలసీని సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అవుతుంది. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వెయిటింగ్ పీరియడ్. ఇక్కడతో మీకు చాలా డౌట్స్ క్లియర్ అవుతాయి. వెయిటింగ్ పీరియడ్ అంటే అందరికీ కొన్నే తెలుసుంటాయి, బట్ చాలా టైప్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ థింగ్, వెయిటింగ్ పీరియడ్. మనం వెయిట్ చేయాలి. ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా అని మనకు క్లెయిమ్ రాదు. ఏ సందర్భాల్లో మనం క్లెయిమ్ చేయలేం. ఫస్ట్ థింగ్, ఈ రోజు నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను, రేపే నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఇన్సూరెన్స్ తీసుకున్నానని నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే చూపించుకోవచ్చా? లేదు. మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ మినిమం 30 days వెయిటింగ్ పీరియడ్లో ఉంచుతాయి. ఆ 30 daysలో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంటున్నా, అన్లెస్ యాక్సిడెంట్, సడన్ యాక్సిడెంట్, ఇది తప్పించి మిగతా ఏ ప్రాబ్లం ఉంటున్నా మనం ఆ ఇన్సూరెన్స్ని వాడుకోలేం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్గా ఇల్నెస్ ఉన్నట్లయితే, లైక్ మీరు డయాబెటీస్తో బాధపడుతున్నారు, హైపర్ టెన్షన్ ఆర్ ఇంకేదైనా ఇతర ఎగ్జిస్టింగ్ ఇల్నెస్తో బాధపడుతుంటే డిపెండింగ్ అపాన్ ఇన్సూరెన్స్ మీకు వెయిటింగ్ ఆర్ కూలింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు ఏ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్తో అయితే బాధపడుతున్నారో ఆ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ రిలేటెడ్గా మీరు హాస్పిటల్లో క్లెయిమ్ చేయలేరు. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పర్టికులర్ ప్రాబ్లంకి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా తక్కువ కూలింగ్ పీరియడ్ ఆర్ తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉందనేది చూడండి. దెన్ అది సెలెక్ట్ చేస్తే దెన్ మీరు ఆ పర్టికులర్ కండిషన్ రిలేటెడ్గా తక్కువ టైంలోనే ఆ ఇన్సూరెన్స్ని వాడుకోగలిగే ఫెసిలిటీ మీకు దొరుకుతుంది. మేబీ ఇన్సూరెన్స్ గురించి తెలిసిన వాళ్ళకి రెండింటి రిలేటెడ్గా క్లారిటీ ఉండొచ్చు. బట్ మీరు గమనించారంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ స్లో గ్రోయింగ్ డిసీజెస్ రిలేటెడ్గా కూడా, మీన్స్ కొన్ని డిసీజెస్ మనకి 10 days ఆర్ 15 days ముందు నుంచే స్టార్ట్ అయిండో, కొన్ని నెలలు ఆర్ కొన్ని సంవత్సరాల ముందు నుంచి కూడా స్లోగా డెవలప్ అవుతూ మనకు తెలిసేసరికి లేట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి స్లో గ్రోయింగ్ డిసీజెస్ కానీ ఒక లిస్ట్ పెట్టుకుంటారు ఇన్సూరెన్స్ కంపెనీస్. వాటికి కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నా వాటికి కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. లైక్ హెర్నియా కానీ, ఈఎన్టీ డిజార్డర్స్ కానీ, జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ, ఐ సర్జరీస్ లో కొన్ని వాటికి కానీ మినిమం 1 to 2 years దగ్గరగా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. లైక్ తీసుకున్న 6 months కి నేను వెళ్ళి వాళ్ళు మెన్షన్ చేసిన డిసీజ్ నాకు రికగ్నైజ్ అయింది, నేను సర్జరీ చేసుకుంటాను, మీరు నాకు కవరేజ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. కాబట్టి నేను మీకు స్టార్టింగ్ లో మెన్షన్ చేశాను కదా ఎంగేజ్ లో ఎందుకు తీసుకోవాలని, ఇది ఒక అడ్వాంటేజ్. మీరు ఎంగేజ్ లో తీసుకొని ఉంటే ఈ స్లో గ్రోయింగ్ డిసీజెస్ రిలేటెడ్గా ఉండే వెయిటింగ్ పీరియడ్ని మీరు స్టార్టింగ్లోనే కంప్లీట్ చేస్తుంటారు. అండ్ విత్ ఏజే మోస్ట్లీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బికాస్ బయట ఉన్న పొల్యూషన్ కారణంగా అండ్ ఉన్న ఫుడ్ క్వాలిటీ పరంగా ఒక టైం వరకు ఎక్కువగా ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఉన్న ఫుడ్స్ తింటున్నాం అనుకున్నాం. కానీ రీసెంట్ టైమ్స్లో పాలు అండ్ వాడుతున్న నిత్యావసరాల్లో చాలా వరకు కల్తీ చేస్తున్నారు అంటుండేసరికి హెల్త్ ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి విత్ ఏజ్ ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎర్లీ ఏజ్లో తీసుకుంటే ఈ స్లో గ్రోయింగ్ డిసీజెస్ కూడా
మనకి స్టార్టింగ్లోనే కవర్ అయిపోతుంది, ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా అప్పుడే కంప్లీట్ అయిపోతుంది. దెన్ వస్తున్న ప్రాబ్లమ్స్ని ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. అండ్ ఫైనలీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్గా కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. మీన్స్ కొన్ని ఇన్సూరెన్స్ ప్రెగ్నెన్సీని అండ్ ఆ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఉండే సర్జరీ కాస్ట్ అండ్ ప్రీ అండ్ పోస్ట్ మెడికల్ కాస్ట్ ని కూడా భరిస్తాయి, కానీ దానికి కూడా వెయిటింగ్ పీరియడ్ పెడతారు. మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీస్ 9 months to 36 months వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ లో పెడతాయి. సో ఇన్సూరెన్స్ తీసుకున్న 9 or 36 months వరకు కూడా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా కాస్ట్ ని భరించదు. కాబట్టి మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఈ వెయిటింగ్ పీరియడ్ ఇందాక మాట్లాడుకున్న క్లాసిఫికేషన్ ఉందా, వాటి పరంగా ఎక్కడ బెనిఫిట్ ఉందనేది గమనించే ప్రయత్నం చేయండి. కాబట్టి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి రిలేటెడ్ గా ప్రొవైడ్ చేస్తుందో ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ అవుతుంది. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే డైరెక్ట్గా ఆ రోజు మనం హాస్పిటల్లోకి వెళ్ళి జాయిన్ అయిపోం కదా. ఒక ఇబ్బంది ఉన్నప్పుడు దానికి ముందు డాక్టర్ని వెళ్తాం, కన్సల్ట్ అవుతాం, టాబ్లెట్స్ ఇస్తారు, టెస్టులు రాస్తారు, వాటన్నిటిని స్టడీ చేశాక కదా మీరు ఈ డేట్లో వచ్చి జాయిన్ అవ్వండి అంటారు. మరి అవి కూడా మన మీద ఫైనాన్షియల్ బర్డనే కదా. సో అలా ఇన్పేషెంట్గా వెళ్ళినప్పుడే కాదు, హాస్పిటల్కి ముందు వాటి రిలేటెడ్గా ఉండే ప్రొసీజర్కి అండ్ ఈవెన్ సర్జరీ అయ్యాక కూడా మనకి ప్రొసీజర్స్ ఉంటాయి, వాటికి ప్రీ అలాగే పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ని కూడా మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా లేదా. చాలా వరకు ఇన్సూరెన్స్ ప్రీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ లైక్ 30 to 60 or 180 days కూడా ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ని కవర్ చేస్తూ ఉంటుంది, మోస్ట్లీ కవర్ చేస్తుంటాయి. బట్ ఒకవేళ మీరు ప్రీమియం వైజ్డ్ గా వెళ్ళి లో ప్రీమియం ఉన్న సెలెక్ట్ చేస్తుంటే ఇది మేబీ మిస్ అవ్వచ్చు. కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకోండి ఇది ఉందా లేదా అని. అండ్ ఈవెన్ మీ ఇన్సూరెన్స్ డే కేర్ ని కవర్ చేస్తుందా లేదా. డే కేర్ డేలో ఎన్ని అవర్స్ ఉంటాయి, 24 hours. సో విత్ ఇన్ 24 hours మన హాస్పిటల్లో వచ్చేసే ఎక్స్పెన్స్ని కూడా మన ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా లేదా. బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అంతా కూడా ఇన్ పేషెంట్ అయి లైక్ మనం 1 day కంటే ఎక్కువ ఉంటే హాస్పిటల్లో ఏదైనా ఎక్స్పెన్స్ అవుతుంటేనే కవర్ చేస్తుంటాయి. అలా కాకుండా విత్ ఇన్ ఏ డే అయిపోయే సర్జరీస్ కూడా ఉంటాయి, లైక్ టాన్సిల్స్ రిలేటెడ్గా కానీ అండ్ ఈవెన్ ఐ రిలేటెడ్గా కొన్ని సర్జరీస్ కూడా విత్ ఇన్ ఏ డే అయిపోతుంటాయి. ఈవెన్ ఆ రోజు కూడా డిశ్చార్జ్ చేసేస్తుంటారు. అలా విత్ ఇన్ ఏ డే అయ్యే డే కేర్ ఫెసిలిటీని కూడా మీ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఇది కూడా గమనించాలి. అండ్ ఇది కూడా కోపే ఆప్షన్. కోపే ఆప్షన్ అంటే సింపుల్ గా చెప్తాను, కోపే ఆప్షన్ దగ్గర మీకు 10% అని కనిపిస్తుంది అంటే మీనింగ్ ఏంటంటే 1 lakh ఎక్స్పెన్స్ అయింది, మీ హాస్పిటల్ బిల్ అయింది, మీ ఇన్సూరెన్స్ ఏమో 5 lakh, కానీ ఆ 1 lakh రిలేటెడ్గా 90,000 ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. 10% కోపే ఉన్న ఇన్సూరెన్స్ ని మీరు తీసుకున్నారు కాబట్టి 10% మీన్స్ 10,000 మీరు భరించాలి. మీ కవరేజ్ అయితే ఉంటుంది, బట్ ఆ కవరేజ్ లో యాజ్ ఏ కోపేగా మీరు కూడా కొంత పర్సెంటేజ్ చెల్లించాలి. మేబీ ఇలా ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీస్ తక్కువ ప్రీమియం కే మీకు ఇన్సూరెన్స్ ని ఆఫర్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఇంకాస్త పే చేస్తే ఈ ఆప్షన్ మీకు రిమూవ్ అవుతుంది అనుకుంటే దెన్ కోపే ఆప్షన్ లేని ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇవి మెయిన్, ఇవి మీరు క్లారిటీగా చూసుకొని ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు తీసుకుంటున్నట్టు. ఇవి కాక మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ మనకి ఇయర్లీ మెడికల్ చెకప్, ఫ్రీ మెడికల్ చెకప్ ని ప్రొవైడ్ చేస్తుంటాయి. చేయకపోతుంటే ఓకే, బట్ ప్రొవైడ్ చేస్తుంటే మాత్రం ఎలాగో ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి ఆ ఫ్రీ మెడికల్ చెకప్ ని మీకు నచ్చిన హాస్పిటల్లో యూటిలైజ్ చేసుకోండి. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే లెట్స్ సే మనకు ఒక పాయింట్ లో హెల్త్ డిజార్డర్ వచ్చి మన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉందనేలా వాళ్ళు మనకి క్లెయిమ్ రిజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఇలా రెగ్యులర్ గా చేసుకున్న హెల్త్ చెకప్ రిలేటెడ్ గా రిపోర్ట్స్ మీకు అండ్ ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా వెళ్తూ ఉంటాయి. సో మీ ఎంటైర్ డేటాను వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. సో అట్ ఏ పర్టికులర్ పాయింట్ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినట్లయితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇది ఇప్పుడు వచ్చిందా, ఎప్పటి నుంచో తనకుండి తను మనకు చెప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకున్నారా అనే ఒక డౌట్ ని ఈ మెడికల్ రిపోర్ట్స్ తో ఈజీగా క్లియర్ చేసుకొని మీ క్లెయిమ్ ని ఈజీగా ప్రాసెస్ చేసేస్తారు. లేదంటే ఇది ముందు నుంచి ఉందా లేదా అని డాక్టర్స్ తో కన్సల్ట్ అయ్యి ఇలా క్లారిఫికేషన్ తీసుకునేందుకు ఎక్కువ టైం తినేస్తుంటారు. కాబట్టి ఫ్రీ మెడికల్ చెకప్ ఉంటే చేయించుకోవడం బెటర్. ఒకవేళ మీరు అలోపతి లైక్ ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, నేను హోమియోపతినే వాడాలనుకుంటున్నాను, ఆయుర్వేదానే వాడాలనుకుంటున్నా అంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వీటిని కూడా కవర్ చేస్తుంటాయి. మీరు అప్పుడప్పుడు వీటిని కూడా విజిట్ చేస్తారనుకుంటే ఇవి కూడా మీ ఇన్సూరెన్స్ లో కవర్ అయి ఉన్నాయా లేదా అనేది గమనించండి. అండ్ అన్ని ఇన్సూరెన్స్ లో అంబులెన్స్ చార్జెస్ ని కవర్ చేయవు. సో అంబులెన్స్ ఫీని కూడా కవర్ చేస్తుందా లేదా మనం తీసుకున్న ఇన్సూరెన్స్ అనేది కూడా గమనించండి. ఇవి గమనించారంటే చాలు, మీరు ఒక మంచి ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. మీరు చెప్పేశారు కరెక్టే, ఎక్కడ గమనించాలి నేను చెప్తాను ఎక్కడ గమనించాలో. బట్ దానికంటే ముందు ఇది కొన్నిసార్లు తెలిసి చేస్తుంటాం, కొన్నిసార్లు తెలియక చేస్తుంటాం, బట్ ఓవరాల్ గా పెయిన్ మనమే భరించాలి. ఈ చిన్న మిస్టేక్స్ తో సంవత్సరాలు కట్టిన ప్రీమియం అంతా వేస్ట్ అయిపోయినట్టే. ఇన్సూరెన్స్ కంపెనీ మనం చేసే ఈ స్మాల్ మిస్టేక్స్ ని కూడా చూపించి క్లెయిమ్ ని రిజెక్ట్ చేస్తుంది. ఇలా మోస్ట్ ఆఫ్ ద హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చేయవు, చాలా కంపెనీస్ చేయవు, కానీ కొన్ని కంపెనీస్ చేస్తుంటాయి. ఇది మన అజాగ్రత్త వల్ల కాబట్టి వాళ్ళు ఆ రీజన్ కూడా మనకు చూపిస్తుంటారు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి. మీరు హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే హెల్త్ ఇన్సూరెన్స్ ని వాడాలనుకుంటే దాని వెంటనే వాళ్ళకి రిపోర్ట్ చేయండి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఎస్ మేము ఇలా జాయిన్ అయ్యాం, ఇదిగోండి రిపోర్ట్స్ ఇవన్నీ స్కాన్డ్ కాపీస్ కూడా వాళ్ళకి పంపించేసి డాక్టర్ ఇలా చెప్తున్నారని ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి జాయిన్ అయిన కొంత టైం లోపే ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నించండి. విత్ ఇన్ ఏ డే ప్రొవైడ్ చేయండి. ఇదొకటి. నెక్స్ట్ ఇది రిజెక్ట్ చేయడం కాదు,
ప్రీమియం తగ్గించుకోవాలని ఒకవేళ మనం పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేస్తుంటే ప్రీమియం తగ్గుతుంది, ఇంకొక ప్లేస్ని లైక్ మంచి సిటీని సెలెక్ట్ చేస్తుంటే ప్రీమియం పెరుగుతుంది కదా అని, మనం ఉండేది సిటీ దెన్ విలేజో లేకపోతే టౌనో పెడితే మనకు ప్రీమియం తగ్గుతుంది కదా అని మనం వాటిని పెట్టామనుకోండి, దెన్ మన హెల్త్ రిలేటెడ్గా వచ్చే ఇష్యూస్ని కూడా అక్కడికి వెళ్ళే చేసుకోవాలి, మన సిటీలో చేసుకోవడానికి అవ్వదు. సో మీరు జోనల్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా, పాన్ ఇండియా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? పాన్ ఇండియాలో కూడా కొన్ని సిటీస్ని అవాయిడ్ చేసి తీసుకోవచ్చు మనం, లైక్ ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేసి తీసుకోవచ్చు. కాబట్టి మీరు తీసుకుంటున్న ఇన్సూరెన్స్ జోనల్ ఇన్సూరెన్సా, పర్టికులర్ ప్లేస్ని సెలెక్ట్ చేస్తే ఆ జోనల్లోనే అది ట్రీట్మెంట్ని కవర్ చేస్తుందా, లేదు పాన్ ఇండియాలో కొన్ని సిటీస్ని ఎక్సెప్ట్ చేసి కవర్ చేస్తుందా, లేదా ఎంటైర్ పాన్ ఇండియాని కవర్ చేస్తుందా, ఇది కూడా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూడా ప్రీమియం తగ్గుతుంది కదా అని చెప్పి జోనల్ని సెలెక్ట్ చేయొద్దు. మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేయండి. ఇంకొకటి, మన ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు సిగరెట్ తాగుతారా, ఆల్కహాల్ తాగుతారా అని అడిగినప్పుడు అవి తాగుతున్నాం అని చెప్తే ప్రీమియం పెరుగుతుంది కదా అని, ఏముందిలో ఎవరు గమనిస్తారులే అని మనం తాగట్లేదు అని మెన్షన్ చేసాం అనుకోండి, బై ఛాన్స్ మనం ఒక బిగ్ క్లెయిమ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు మన క్లెయిమ్ నాటికి మనం సిగరెట్ ఆర్ ఆల్కహాల్ ఎప్పటి నుంచో తీసుకుంటున్నాం, వాటి యొక్క యూసేజ్ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం అనేలా వాళ్ళకి ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిటీ ఉన్నా దెన్ ఎంటైర్ మీ క్లెయిమ్ ని రిజెక్ట్ చేస్తారు. సో మిస్ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రొవైడ్ చేయొద్దు. ఈవెన్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కూడా, మీకు ఎప్పటి నుంచి ఒక డిసీజ్ ఉన్నట్లయితే ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఇల్నెస్ తో బాధపడుతుంటే కూడా దాన్ని కూడా హైడ్ చేయొద్దు. ప్రీమియం పెరుగుతుంది కరెక్టే, కానీ అసలు మనం కడుతున్న ప్రీమియమే అవసరమైనప్పుడు డబ్బుల కోసం వాళ్ళు మనకు కవరేజ్ ఇస్తారని, కానీ తప్పు చేయడం కారణంగా వాళ్ళకి ఒక రీజన్ ఇస్తున్నాం మనం ఆ క్లెయిమ్ ని రిజెక్ట్ చేయడానికి. కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న డిసీజెస్ ని కానీ ఆరున్న ఈ సిగరెట్ ఆర్ ఆల్కహాల్ రిలేటెడ్ గా ఉంటున్న హ్యాబిట్స్ ని కానీ హైడ్ చేయాలని చూడొద్దు. హైడ్ చేసి లాస్ట్ లో వాళ్ళు ఒకవేళ కనిపెడితే మాత్రం ఎంటైర్ క్లెయిమ్ ని రిజెక్ట్ చేస్తారు. ఇక్కడతో మిస్టేక్స్ కూడా కవర్ అయిపోయాయి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఆన్లైన్లోకి తీసుకువెళ్ళి ఎలా ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు మాట్లాడుకున్న టర్మ్స్ అన్నింటిని ఎలా గమనించాలి నేను మీకు చూపిస్తాను. కానీ దానికంటే ముందు మీరు ఒకవేళ కార్పొరేట్ ఎంప్లాయ్ అనుకోండి, అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. కానీ ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి, యాజ్ అన్ ఎంప్లాయ్ మీరు అక్కడ రెసిగ్నేషన్ ఇచ్చారంటే దెన్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు లేనట్టే. మీరు ఎంప్లాయ్ గా పర్టికులర్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నంత వరకే మీకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్, లేదంటే లేనట్టే. కాబట్టి రెసిగ్నేషన్ ఇచ్చే ముందే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ని, మీ కంపెనీ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ని మీ ఇండివిజువల్ ఇన్సూరెన్స్ గా కన్వర్ట్ చేసేందుకు ప్రయత్నించండి. IRDAI వాళ్ళ రూల్స్ ప్రకారం అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ఇన్సూరెన్స్ ని ఇండివిజువల్ ఇన్సూరెన్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. దీని ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి మీ గురించి మీ హెల్త్ గురించి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి వెయిటింగ్ పీరియడ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. వేరియస్ వాటి రిలేటెడ్ గా, స్లో గ్రోయింగ్ డిసీజెస్ రిలేటెడ్ గా, మెటర్నిటీ వెయిటింగ్ పీరియడ్ కూడా ఉంది కదా అది కూడా. సో ఇలా చాలా వాటి రిలేటెడ్ గా మనకి తగ్గిపోయి ఉంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ మీరు ఎటువంటి క్లెయిమ్స్ చేయకపోతుంటే మీకు నో క్లెయిమ్ బోనస్ రిలేటెడ్ గాను అడ్వాంటేజ్ ఉంటుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఎప్పటి నుంచో మెయింటైన్ అవుతున్న ఇన్సూరెన్స్ ని అంత ఈజీగా వదిలేయద్దు. ఆ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ని ఇండివిజువల్ ఇన్సూరెన్స్ గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ కోసం ఆ ఇన్సూరెన్స్ కంపెనీని కాంటాక్ట్ అయ్యి ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్. అండ్ ఈవెన్ ఈ డౌట్ కూడా వస్తుంది, నా కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది, ఒక 2 lakh దగ్గరగా కవర్ చేస్తుంది, ఇంకా నేను అడిషనల్ గా ఇన్సూరెన్స్ తీసుకోవాలని. ఆ పర్టికులర్ ఇన్సూరెన్స్ కవరేజ్ మీకు సరిపోదు, ఒక ఇష్యూ వస్తే సరిపోదు అనుకుంటే దెన్ డెఫినెట్లీ మీరు అడిషనల్ కవరేజ్ తీసుకోవడం, అడిషనల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా తప్పులేదు. ఇక్కడ అడిషనల్ గా మాట్లాడుకుంటున్నప్పుడు 2 things గురించి మాట్లాడుకోవాలి. మనకు ఒక బేస్ ప్లాన్ ఉంటుంది, దెన్ నా ఎంటైర్ బేస్ ప్లాన్ ని లైక్ నా 5 lakh ఇన్సూరెన్స్ ని పెంచేశాను అనుకోండి 10 lakh కి 15 lakh కి, ప్రీమియం అధికంగా కడుతూ రావాలి, చాలా ఎక్కువగా పే చేస్తూ రావాలి. దానికి రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంటే మనం కొంచెం కొంచెం వాడుకుంటున్నా అది మళ్ళీ ఫుల్ అయిపోతూ ఉంటుంది. రీస్టోరేషన్ బెనిఫిట్ ఉంటే అడ్వాంటేజే. బట్ ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ కాకుండా లెట్స్ సే నాది 5 lakh ఇన్సూరెన్స్ కవరేజ్ అంతే ఉంటుంది, ఒకవేళ నాకు 10 lakh ఎక్స్పెన్స్ అయింది అనుకోండి, రిస్టోరేషన్ బెనిఫిట్ 5 lakh కంటే బిలో వాడుతున్నప్పుడు మళ్ళీ 5 lakh అవుతూ ఉంటుంది. కానీ నాకు డైరెక్ట్ బిల్లే 10 lakh ఉంటే 5 lakh ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది, నెక్స్ట్ 5 lakh నేను పే చేయాలి. అలా నేను అంత పే చేయకూడదు అనుకుంటే దెన్ ఈ 2 things తో మనం అంత పే చేయకుండా సేవ్ అవ్వచ్చు. ఒకటి టాప్అప్, నెక్స్ట్ సూపర్ టాప్అప్. ఈ 2 రైడర్స్ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఇవి ఇన్సూరెన్స్ ప్లాన్స్ కాదు, మనకు ఒక బేస్ ప్లాన్ ఉండి ఆ ప్లాన్స్ పై తీసుకోవాల్సినవి. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ నే గమనిద్దాం. లెట్స్ నేను టాప్అప్ కానీ సూపర్ టాప్అప్ కానీ 5 lakhs కి తీసుకున్నాను. నా బేస్ ఇన్సూరెన్స్ 5 lakh వరకు కవర్ చేస్తుంది. అండ్ నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 10 lakh బిల్ అయింది. దెన్ నా బేస్ ఇన్సూరెన్స్ ప్లాన్ నుంచి 5 lakh, ఒకవేళ నేను టాప్అప్ తీసుకున్నా సూపర్ టాప్అప్ తీసుకున్నా వాటి నుంచి అడిషనల్ గా 5 lakh నాకు కవర్ అయిపోయి ఎంటైర్ ఆ 10 lakh కి నేను ఏం పే చేయాల్సిన నీడ్ లేదు. టాప్అప్ ఏంటి, సూపర్ టాప్అప్ ఏంటి, రెండింటిలో ఏ సెలెక్ట్ చేయాలి? సూపర్ టాప్అప్ ని సెలెక్ట్ చేయండి. టాప్అప్ మీకు కొంచెం తక్కువ ధరకే వస్తుంది, కానీ సూపర్ టాప్అప్ ద్వారా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది ఇంకా మాట్లాడుకుంటే టైం అవుతుంది, కానీ కంక్లూజన్ అయితే సూపర్ టాప్అప్. ఎందుకు సూపర్ టాప్అప్ అంటే ఇప్పుడు మీకు ఒక ఇమేజ్ పెడుతున్నాను, స్క్రీన్ని పాస్ చేయండి, కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని వెరిఫై చేశారంటే మీకు అర్థమైపోతుంది ఎందుకు సూపర్ టాప్అప్ తీసుకోవాలో. లేదు నాకు అర్థం కావట్లేదు, ఇంగ్లీష్లో ఉంది, సింపుల్గా చెప్పండి అంటే బేస్ ఇన్సూరెన్స్ 5 lakh, టాప్అప్ ఇంకొక 5 lakh ఉంటే అడిషనల్గా ఈ 5 lakh టాప్అప్ ఉందా, ఇది ప్రతిసారి మనం యూజ్ చేయలేం.
కొన్ని కండిషన్స్లో అసలు మనం దాన్ని టచ్ చేయలేం, కానీ సూపర్ టాప్అప్ని టచ్ చేయొచ్చు. కాబట్టే టాప్అప్తో పోలిస్తే సూపర్ టాప్అప్ మనకి బెటర్ అవుతుంది. చాలా టైం అయింది. నా ఉద్దేశం అంతా మీకు కంప్లీట్గా ఇన్సూరెన్స్ రిలేటెడ్గా నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలని. ఇది హెల్త్ ఇన్సూరెన్సే, ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, ఈవెన్ మన వెహికల్ ఇన్సూరెన్స్ కూడా చాలా టర్మ్స్ ఉంటాయి. ఒక పర్ఫెక్ట్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకుంటే ఇన్సూరెన్స్ని ఎవరైనా కొనేస్తారు. మన దగ్గర ప్రీమియం కట్టే డబ్బులు ఉంటే ఏ ఇన్సూరెన్స్నైనా మనం కొనేయచ్చు. బట్ అవసరానికి మనకి 100 రీజన్స్ చెప్పి మన ఇన్సూరెన్స్ని రిజెక్ట్ చేసే వాళ్ళకంటే బట్ మనకు అవగాహన నుండి ఒక మంచి ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకుంటే దాని ఇన్ రియాలిటీ మనకు అవసరమైనప్పుడు మనం ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఉండొచ్చు. ఆల్రెడీ మనకు ఒక టెన్షన్ ఉంది, దాంతో ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఇంకొక టెన్షన్ని క్రియేట్ చేయడం కంటే ముందే మనం క్లారిటీతో ఉండి ఒక మంచి ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ వీడియోని మన వాళ్ళతో షేర్ చేయండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా మెయింటైన్ చేయడం బెటర్. అండ్ ఇన్సూరెన్స్ లేకపోవడానికి కూడా మెయిన్ రీజన్ అవగాహన లేకపోవడమే. కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పటికీ లైక్ చేయనట్లయితే కంటెంట్ని వినుంటారు, ఎఫర్ట్స్ ఉన్నాయి మా నుంచి అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకే, ఇవన్నీ తెలుసుకున్నాను, బట్ ఇన్సూరెన్స్ ఎక్కడ సెలెక్ట్ చేయాలి? యూజువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ సర్వీస్ నచ్చింది, వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉండాలని మీరు అనుకుంటుంటే వాళ్ళ ద్వారా మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. లేదు, నేను ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటున్నాను, నేను ఇన్సూరెన్స్ని కంపేర్ చేసి ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఫ్యాక్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయనేది పర్సనల్గా నేను తెలుసుకొని నేను పే చేయాలనుకుంటున్నాను అనుకుంటే దెన్ ఆన్లైన్లో ఇన్సూరెన్స్ని కంపేర్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పాలసీ బజార్, అందులోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేయొచ్చు. నేను పర్టికులర్ వెబ్సైట్ ఒక లింక్ని కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అక్కడ ఉన్న లింక్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు ఎలా స్టెప్ బై స్టెప్ మనం ఇన్సూరెన్స్ కంపేర్ చేసుకోవాలనేది గమనిద్దాం. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలా వెబ్సైట్కి వస్తారు. అండ్ ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ చూస్తుంటే గుర్తొస్తుంది, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఓల్డ్ స్లాబ్స్లో ఉంటే సెక్షన్ 80Dలో మీరు ఇఫ్ ఏజ్ 60 years కంటే బిలో ఉన్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్ టు 25,000 వరకు కూడా క్లెయిమ్ని పొందొచ్చు. ఒకవేళ మీరే మీ పేరెంట్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారనుకోండి, ఇఫ్ వాళ్ళ ఏజ్ అబోవ్ 60 years అవుతుంటే దెన్ పేరెంట్స్కి సంబంధించి మీరు పే చేసిన ప్రీమియం రిలేటెడ్గా కూడా మీరు బెనిఫిట్ని 80Dలో పొందొచ్చు. లెట్సే వాళ్ళ ఏజ్ 60 years కంటే అబోవ్ అనుకుంటే అక్కడ మీకు అప్ టు 50,000 వరకు కూడా బెనిఫిట్ దొరుకుతుంది. సో మీకు 25,000 అండ్ మీ పేరెంట్స్కి 50,000, టోటలీ 75,000 వరకు కూడా మనం సెక్షన్ 80Dలో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ని పొందొచ్చు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్లన్నీ కోవిడ్ ట్రీట్మెంట్ని కవర్ చేస్తున్నాయి. సో మన హాస్పిటల్లోకి వెళ్ళి ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు యూజువల్గా ఇన్సూరెన్స్ కంపెనీనే మనం కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్ పాలసీ బజార్ నుంచి తీసుకుంటే వితిన్ 30 minutes ఆ పర్టికులర్ క్లెయిమ్ రిలేటెడ్గా వీళ్ళు సపోర్ట్ని అందిస్తారని చెప్తున్నారు. అండ్ ఒక రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారని, మనకి ఏ క్వశ్చన్స్ ఉన్నా తను ఆన్సర్ చేస్తారని ఈ సార్ట్ ఆఫ్ సర్వీస్ని కూడా పాలసీ బజార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్ ఒక హోమ్ పేజ్లో మనకు కనిపిస్తుంటాయి. బట్ మనం ఎలా ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేయాలి? లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్లోకి వచ్చాక మీరు మేల్ ఆర్ ఫీమేల్ని సెలెక్ట్ చేసి మీ నేమ్ని ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్ని అడుగుతుంది. ఇక్కడ నేను ర్యాండమ్గా ఒక మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశాను. కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారా? అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్కి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఒక చైల్డ్కి, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ 2 child, ఆర్ జస్ట్ పేరెంట్స్ కోసమే తీసుకోవాలనుకుంటున్నారా? ఆర్ అలా కాకుండా మీరు మీకు సంబంధించి వైఫ్ కానీ, చిల్డ్రన్ కానీ, ఫాదర్, మదర్ వీళ్ళందరినీ కూడా యాడ్ చేసి తీసుకోవాలనుకుంటున్నారని డీటెయిల్స్ ఇక్కడ మీకు అడుగుతుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు ఎల్డర్లీ పీపుల్కి మాత్రం సపరేట్గా తీసుకోండి. మీరు అండ్ మీ ఏజ్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళని మాత్రమే గ్రూప్లో ఉంచడానికి చూడండి. బికాస్ ఎవరి ఏజ్ అయితే హయ్యర్గా ఉంటుందో వాళ్ళ ఏజ్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం డిసైడ్ అయి ఉంటుంది. సో నేను నాకు సంబంధించి మాత్రమే ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఏజ్ని సెలెక్ట్ చేయాలి. మన ఏజ్ని సెలెక్ట్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మన పిన్ కోడ్ అడుగుతుంది. ఇక్కడ నేను హైదరాబాద్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎగ్జిస్టింగ్గా మనకి ఏదైనా మెడికల్ హిస్టరీ ఉందా అని అడుగుతుంది. వైరస్తో సఫర్ అయ్యారా, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, ఆ ఇతర ఏదైనా కండిషన్స్ ఉన్నాయా, ఎగ్జిస్టింగ్ ఏదైనా ఇల్నెస్ ఉందా, సర్జికల్ ప్రొసీజర్స్ ఏదైనా జరిగాయా, లేదా అలా ఏం కాదా అని అడుగుతుంది. మీరు అలా ఏం కాదు అని సెలెక్ట్ చేస్తే మీకు ప్రీమియమ్స్ తగ్గుతాయి. లేదు ఎగ్జిస్టింగ్గా ఇల్నెస్ ఉందని ఇంకేది మనం సెలెక్ట్ చేసినా కొంచెం ప్రీమియం పెరుగుతుంది. బట్ ఐ సజెస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయండి. ఇలా చేశాక మనకి ఇన్సూరెన్స్లు అన్నీ ఇలా కనిపిస్తాయి. సో యూజువల్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో షాపింగ్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఫిల్టర్ ఉంటుంది. ఫిల్టర్ బై ప్రీమియం కొట్టామనుకోండి, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ మనం ప్రీమియంని బట్టి అవి ఫిల్టర్ అవుతాయి. అలా కాకుండా హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఏంటి? లెట్స్ సే ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక ఇయర్లో 100 claims వస్తుంటే ఎన్ని క్లెయిమ్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేసింది? యూజువల్గా 90, 95 అలా కనిపిస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్కి. లెట్స్ సే అది 95 ఉందంటే వచ్చిన 100 claimsలో 95% దగ్గరగా క్లెయిమ్స్ని ఇన్సూరెన్స్ కంపెనీ సెటిల్ చేసి ఉంటుంది. కాబట్టి హయ్యర్ ద క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, బెటర్ ద ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్ వ్యూతో ఉండొచ్చు. సో నేను ఇక్కడ ఏం ఫిల్టర్ని యాడ్ చేయట్లేదు. ఇలా మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు బోల్డ్ ఇన్సూరెన్స్లు కనిపిస్తూ ఉంటాయి.
ఏ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేయాలి? మీరు ఏదైనా పర్టికులర్ ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేశారంటే ఇందాక స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ఫీచర్స్ అన్ని ఇన్సూరెన్స్లో ఉన్నాయా లేదా అనేది మనం గమనించాలి. ఇక్కడ గమనిస్తే క్యాష్లెస్ హాస్పిటల్ 750 దగ్గరగా కవర్ అయ్యాయని చెప్తున్నారు. మరి ఆ 750 హాస్పిటల్స్లో మన దగ్గరగా ఉన్న హాస్పిటల్ ఉందా లేదా అనేది గమనించాలి. హైదరాబాద్లో ఈ హాస్పిటల్స్లో మాత్రమే క్యాష్లెస్ ఫెసిలిటీ ఉందనేలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దాంతోపాటు హైలైట్స్ ఏంటి, ఇన్సూరెన్స్ ఒక హైలైట్స్ 90% క్లెయిమ్ సెటిల్మెంట్, కోవిడ్ రిలేటెడ్గా కవరేజ్ ఉంటుందని, అండ్ నెట్వర్క్ హాస్పిటల్స్ 11,000 పైగా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఫీచర్స్లో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా, అవన్నీ వస్తాయి. అండ్ రీస్టోరేషన్ బెనిఫిట్ ఉండే ఇన్సూరెన్స్ అయితే మనం కొంత ఖర్చు పెట్టుకున్నా మళ్ళీ అగైన్ అంతా రీస్టోర్ అవుతుంది అనుకున్నాం కదా, ఆ బెనిఫిట్ కూడా ఉందని చెప్తున్నారు. అండ్ కోపే అన్నానా, మన దగ్గర కొంత కట్టిస్తారు ఇన్సూరెన్స్ కంపెనీస్ అని, అలాంటి కోపే ఏదీ లేదు అని చెప్తున్నారు. ఫ్రీ హెల్త్ చెకప్ అండ్ ప్రీ హాస్పిటలైజేషన్ మీన్స్ మనం ఇన్ పేషెంట్గా జాయిన్ అవ్వకముందు 60 days అండ్ ఈవెన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా 90 days వరకు కూడా వీళ్ళకి కవరేజ్ని ప్రొవైడ్ చేస్తారంటున్నారు. అండ్ ఈవెన్ క్లెయిమ్ ఎలా చేయాలన్న ప్రొసీజర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గమనించారంటే త్రూ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా క్లెయిమ్ చేయాలని ఉంటుంది. అండ్ ఈవెన్ పాలసీ బజార్ వాళ్ళకి కాల్ చేసి, ఒకవేళ మనం ఇలా వెబ్సైట్లో తీసుకుంటుంటే వీళ్ళకి కాల్ చేసి 30-minute క్లెయిమ్ సపోర్ట్ని ఎలా పొందాలని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తుంటారు. ఇలా మీరు ఏ పర్టికులర్ ఇన్సూరెన్స్కి సంబంధించి అయినా ఓపెన్ చేసి ఇందాక మనం మాట్లాడుకున్న థింగ్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసి మీకు ఏది బెటర్గా అనిపిస్తుందో ఆ ఇన్సూరెన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ సే మీకు 2 ఇన్సూరెన్స్లు కనిపించి ఆ రెండింటిని కంపేర్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. మ్యాక్స్ సేవర్ని ఇక్కడ మీకు యాడ్ టు కంపేర్ ఉందో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఇన్సూరెన్స్ని రెండింటిని కంపేర్ చేద్దాం అనుకుంటే ఆ రెండింటి దగ్గర యాడ్ టు కంపేర్ దగ్గర కొట్టి ఇక్కడ కింద కంపేర్ నవ్ అని ఉంటుంది. అది క్లిక్ చేశారంటే ఆ 2 ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కంపారిజన్ మనకు వస్తుంది. ఎంటైర్ ప్రతి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఈ పాలసీ బజార్ వెబ్సైట్ ద్వారా మీరు కంపేర్ చేస్తూ మీకు బెటర్ అనుకుంటున్న ఇన్సూరెన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడితో మీకు ఒక క్లారిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించి ఫర్దర్గా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ మన వీడియోని షేర్ చేసి రీచ్ని కొంచెం పెంచండి. సో దట్ ఇలాంటి కంటెంట్కి కూడా మన వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ ఉంది అనుకుంటే ఇలాంటి ఫుల్ లెంత్ వీడియోస్ ఇంత టైం స్పెండ్ చేసి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేసి ఇలాంటి వీడియోస్ మరికొన్ని ఛానల్లో వస్తుంటాయి. ఆ వీడియోస్కి మీరే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇలాంటి వీడియోస్ రావాలా లేదా అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. లైక్ చేసి మన వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ వెబ్సైట్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.